ఈ నమ్మకాలు లేవు. గ్యాస్ డబ్బులు ఉన్నాయి అనుకో, కొంతమందికి అసలు పడలా, కొంతమందికి ఒకసారి పడ్డాయి, రెండోసారి ఎవరికి పడలా. మాకు తెలిసి మాకు వచ్చిన మాట అది జరుగుతుంది. ఇంకా ఇస్తానన్నవి ఏమి అమల్లోకి రావట్లేదంటే కావట్లేదుగా. మాటలైతే ఎక్కువ వస్తున్నాయి టీవీల్లో. అమ్మఒడి సంగతి ఏమైంది? అమ్మఒడి సంగతి మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు, కొంతమందికి పడ్డాయి అంటున్నారు, కొంతమందికి పడలేదు అంటున్నారు. మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు, మగబడి లేవు. మహిళలకి 1500 సంగతి ఏమైంది? నాకు తెలియదు. 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి ఊళ్ళో సగం మందికి రాలేదు అన్ని పథకాలు. గ్యాస్ డబ్బులు అంతే పడ్డాయి, నాకు పడ్డాయి, పోయినసారి పడ్డాయి, ఇప్పుడు పడలా. మరి చాలా అవుతుంది, నెల అవుతుంది గ్యాస్ వచ్చి. ఉచిత బస్సు సంగతి ఏంటంటారు? ఉచిత బస్సు మొగాళ్ళకి లేదుగా, ఆడవాళ్ళకేగా. అది ఇప్పుడు మాకేమో అమలు కాలేదుగా. ఈ నెలలో ఆగస్టులో 15వ తారీఖు అని చెబుతుంటారు ఇక. కానీ అది కూడా చూద్దాంగా. 20 లక్షల ఉద్యోగాల పరిస్థితి ఏమైంది? అది నాకు తెలియదు, వాళ్ళని అడుగు. కాదండి, బీసీలకి వెనకబడ్డ కులాల వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ కూడా ఇస్తానన్నాడు కదా. ఏం రాయట్లేదుగా. అయ్యి మా బోటి వాళ్ళకే వస్తున్నాయి కానీ 50 ఏళ్ళ వాళ్ళకి రావట్లా. ఫైనల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏదైతే సంవత్సర కాలంలో జరిగిందో లేదయ్యా, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల పరిపాలనా తీరుకి చంద్రబాబు పరిపాలించిన సంవత్సరం పరిపాలన తీరుకి వ్యత్యాసం ఏంటి? రైతులకి బాగుందనిపించింది. అప్పుడు మామూలు పింఛన్లు తీసుకునే వాళ్ళకి, మామూలుగా చిన్న వాళ్ళకి, లేబర్కి అది మట్టుకు సరదాగా ఉంది. రైతులకు కూడా పర్వాలేదు. అది చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళు రెడ్లని చెబుతున్నారనే భావం కలిగిద్దే మీకు. అదేం కాదు. ఇప్పుడు చంద్రబాబు అంటే కొన్నిటి జరిగినాయి అని చెప్పలా, ఏముంది అది అట్నే. రేట్లు కూడా పోలేవు అని చెబుతుంటుందిగా. మరి కందులు రేట్లు లేవు, మినుముల రేట్లు లేవు, మిర్చి రేట్లు లేదు. ఏంది చంద్రబాబు 12 ఏళ్ళు తక్కువ కొనబాకమని చెప్పాడు టీవీల్లో. ఇప్పుడు 4 ఏళ్ళకి, 3 ఏళ్ళకి, 6 ఏళ్ళ కానించి కింద కానీ పైన లేవుగా. ఏడో ఒక చెక్ వేస్తాడు 12 ఏళ్ళు. అది